ఆయన అహంకారమే ఆయన మంత్రి పదవికి ఎసరు పెడుతోందని అనుకుంటున్నారు. నియోజకవర్గంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన ఓ రేంజ్లో వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నారని కూటమి నేతల మధ్య చర్చ జరుగుతోంది. దాంతో మంత్రి గారి తండ్రి రంగంలోకి దిగి కొడుకును రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. మంత్రి పదవిని దుర్వినియోగం చేస్తున్న కొడుకు, ఆ పదవిని కాపాడటానికి శత విధాల ప్రయత్నం చేస్తున్న తండ్రి, ఈ ఇద్దరు నేతలు పడుతున్న పాట్లు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండటంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కు మించిన వారు లేరని ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్నవారు అనే మాట. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఒక కన్ను అధికార పార్టీ మీద వేసి తన పనులు సాఫీగా కానిచ్చేస్తూ ఉంటారు. ఆయన బీజేపీలో ఉంటూనే కొడుకు టీజీ భరత్ కు టీడీపీ టికెట్ తెప్పించుకోవటమే దీనికి నిదర్శనం. అంతేకాదు, మంత్రి పదవిని కూడా కుమారునికి ఇప్పించగలిగారు. తండ్రిగా ఆయన తాను చేయాల్సిందంతా చేశారు. కానీ కుమారుడు టీజీ భరత్ తన వ్యవహార శైలి ద్వారా ఆ పదవిని కాపాడుకోలేకపోతున్నారనే చర్చ ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. మంత్రి టీజీ భరత్ ప్రజలకు దూరమయ్యారని, సొంత పార్టీ కార్యకర్తలను కూడా లెక్క చేయటం లేదని కూటమి పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు. దాంతో ఆయనపై వ్యతిరేకత రాను రాను పెరిగిపోతోందని సమాచారం. ఏదైనా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ సమావేశానికి హాజరైన వారు చెప్పేది వినకుండా అసహనం వ్యక్తం చేస్తున్నారని, దాంతో మంత్రి టీజీ భరత్ కు ఇతర నేతలకు కార్యకర్తలకు మధ్య గ్యాప్ పెరుగుతోందని అంటున్నారు. మన మంత్రే కదా, కలిసి 4 పనులు చేసుకుందామని కార్యకర్తలు అనుకోవటం సాధారణమే. అది కూడా సాధ్యం కావటం లేదని, ఆయన అపాయింట్మెంట్ దొరకటం లేదని కూటమి పార్టీల నేతలు, ముఖ్యంగా టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారట. మంత్రి గారు, మీరు అందుబాటులో ఉండటం లేదు, ఇలా అయితే ఎలా అని ఆ విషయాన్ని ఆయనకే కొంతమంది ఈ మధ్యన నేరుగా తెలియజేశారట. అలా చెప్పడాన్ని కూడా భరించలేని మంత్రి టీజీ భరత్ వారిపై వెంటనే చిందులు వేశారని సమాచారం. మంత్రి టీజీ భరత్ పై అధిష్టానం దగ్గర ఫిర్యాదులు పెరగటంతో మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి పోతుందనే వార్త గట్టిగా షికారు చేస్తోంది. ఆ విషయం తెలియగానే తండ్రి టీజీ వెంకటేష్ రంగంలోకి దిగారని సమాచారం. కుమారుణ్ణి కాపాడుకోవటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారట. టీడీపీ పెద్దలకు చెప్పి ఎలాగోలా సర్దుబాటు చేయడానికి చూస్తున్నారట. మంత్రి టీజీ భరత్ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలను పిలిపించి వారితో సంప్రదింపులు చేస్తున్నారనేది టీడీపీలో వినిపిస్తున్న గుసగుస. కేంద్ర రాష్ట్ర మంత్రులు అందుబాటులోకి రాగానే వారిని ఇంటికి పిలిపించి అతిథి మర్యాదలు చేసి కొడుకు మంత్రి పదవికి ఇబ్బంది కలగకుండా చూడాలని చెబుతున్నారట. తన కొడుకు మీద గిట్టని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దని వివరిస్తున్నారట. ఏపీ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుందో ఎవ్వరికీ తెలియదు. ఆలోపే తన కుమారునికి టీడీపీ పెద్దలకు మధ్యన సరైన వాతావరణం నెలకొనేలా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదని అంటున్నారు. కేబినెట్ విస్తరణ అంటూ జరిగితే పడిపోయే మొదటి వికెట్ టీజీ భరత్దే అనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మంత్రి టీజీ భరత్ కంటే మాజీ మంత్రి టీజీ వెంకటేష్ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయని అంటున్నారు. మరి కొడుకు కోసం తండ్రి పడుతున్న కష్టం ఫలితం ఇస్తుందో లేదో కాలమే చెప్పాలి.